వేరే నాదే జ్వరపడింది అనుకోండి కనీసం పట్టించుకోకపోతే ఎంత బాధపడిపోతుందో తెలుసా అంటే ఈ జ్వరం కంటే భర్త అడగలు చెప్పాక అయిపోతాయి. మా అత్త ఏం చేసింది? మా మనకి మా అత్తకి మాటలే మాట్లాడు మాట ఏం గొడవ వచ్చింది? నేనుంటే కదా అది నా వల్ల కాదయ్యా. నీ వల్ల కాదా? ఏదో సందర్భం గొడవలు వస్తాయి. మా అత్త మా మామని పిలదు, మా మామయ్య మా అత్తని పిలదు. మరి నువ్వు పిలుస్తావు వాళ్ళకి? మరి నేను పిలకపోతే ఎలాగవుతుంది? భార్య భర్తలు మాట్లాడుకో. మా మామయ్య ఏం చేశాడు? ఏం చేస్తాడు? కొద్ది పనులు మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్ ఏదో మార్కెట్ పని చూసుకొని వచ్చేటప్పుడు 5 కోట్లు పట్టుకుని వచ్చాడు. ఎందుకు? దేవుడికి అమ్మవారి పండుగ ఉంది, అమ్మవారం చేస్తాను. 5 కోళ్ళు ఇంట్లో పట్టుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత భార్య ఏం చేయాలి? ఏమండి 5 కోళ్ళు తెచ్చారు, సామాన్లు తెచ్చారు, అడగాలి కదా. మా అత్త మరి ఇద్దరికి తగ్గది వచ్చింది కదా, మాట్లాడుకో. భోజనం పెడుతుంది కదా, కాలు చేతులు కొడుకుని 5 కోళ్ళు ఆరు మీద పెట్టి కూర్చోండి. మా అత్త పట్టించుకోలేదు. లేదు మా మామయ్య పాపం వచ్చి ఏం చేశాడు? కాకలకు వండలేక కొండు వరుసుకుని ఈ అరటి పళ్ళు పెళ్ళదు పండుగ పళ్ళు వేసుకొని తింటాడు. మా అత్త ఇంకదే ఎడ మొత్తం తినేస్తాను. తెల్లని కదా పండు ఎండాలి. అమ్మ నాయన, మీ మాయ ఏమన్నాడు? మా మామయ్య ఇచ్చాడా పండు? ఏమలే. ఎవడు? ఎవడో మొత్తం తినేస్తాడు. కోపంతో ఉన్నాడు. కోపంతో ఉంది కదా, ఎడల పళ్ళు మొత్తం తినేస్తామని ఈ మొక్కుడు కోరుకుని మూసుకోండి.